ఓం గురుభ్యో నమ. ఓం మహాగణపతియే నమ. ఓం శ్రీమాత్రే నమ. ఆత్మీయ సాధకులారా, మనం ఈవేళ యోగా నారసింహ మంత్రం సాధన గురించి తెలుసుకుందాం. ఈ మంత్రం సాధారణంగా పుస్తకాలలో లభించదు. కఠినమైన నియమాలు పాటించే సద్గురువుల వద్ద మాత్రమే ఉండే మంత్రం ఇది. చాలా రహస్యంగా సాధన చేయాలి. ఈ మంత్ర సాధన ఎవరు చేయాలో ముందుగా తెలుసుకుందాం. భరించలేని కుటుంబ సమస్యలు ఉన్నవాళ్ళు, భార్యాభర్తల మధ్య సఖ్యత అన్యోన్యత లేనివారు, సంతానం చెడు వ్యసనాలకు లోనైనప్పుడు, భర్త లేదా పిల్లలు తాగుడుకు బానిస అయినప్పుడు, పెళ్ళి అయి ఉండి వేరే స్త్రీ లేదా పురుషునితో అక్రమ సంబంధాలు కలిగి ఉన్నప్పుడు, వ్యాపారం నష్టాలతో ఇబ్బంది పడుతున్నవారు, కుటుంబము వంశములో అభివృద్ధి లేక తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పుడు, సమస్యలకు భయపడి ఆత్మహత్య చేసుకోవాలి అని ఆలోచనలు వస్తున్నప్పుడు, ఇప్పుడు నేను ఉపదేశించే యోగా నరసింహ మంత్రాన్ని సాధన చేస్తే ఆ సమస్యల నుండి బయటపడవచ్చు. ఈ మంత్ర సాధన వలన మనస్సు చాలా ప్రశాంతముగా మారి బుద్ధి వివేకము వృద్ధి చెందుతాయి. మీ చుట్టూ ఒక రక్షణ వలయము ఏర్పడుతుంది. శత్రువుల బుద్ధి మనసు మీ పట్ల చాలా ఉదారముగా మారుతుంది. సాధన తీవ్రముగా నిష్ఠతో చేస్తే స్వామి మీకు ఇష్టదైవం రూపంలో దర్శనమిస్తాడు. ఒక్కరోజు దీక్షలోనే నాకు ఆ స్వామి స్వప్న దర్శనమిచ్చాడు. ఇది నా స్వ అనుభవం. కనుక ఈ మంత్ర సాధన నియమాలను ఒకసారి పరిశీలించినట్లయితే, మంత్రమును స్వాతి నక్షత్రం రోజున మాత్రమే ప్రారంభించాలి. దీక్షాకాలం 11 రోజులు. రోజుకి 1180 సార్లు మంత్రజపం చేయాలి. దీక్షా వస్త్రాలుగా తెల్లని లేదా పసుపు రంగులో ఉండే వస్త్రాలనే ధరించాలి. దీక్షను ఇంట్లోనూ లేదా ఏదైనా నారసింహ క్షేత్రంలో సాధన చేయవచ్చు. నెయ్యి దీపము ఎర్రని ఒత్తులు వేసి వెలిగించి ఎర్రని పుష్పాలను సమర్పించాలి. దీక్షకు ముందు మీ కుల దేవత, గ్రామ దేవత, పితృదేవత, ఇష్టదేవతలను స్మరించుకోవాలి. ప్రతిరోజు బెల్లం పానకం, అందులో కొద్దిగా మిరియాల పొడి వేసి నైవేద్యముగా స్వామికి అర్పించి తర్వాత మీరు మాత్రమే తీసుకోవాలి. దీక్షా సమయంలో పరపురుష పరస్త్రీ ఆలోచనే మనసులోకి రాకూడదు. మద్యం సేవించకూడదు, మాంసాహారం తినకూడదు, పొగ త్రాగకూడదు. అన్నింటికి మించి అబద్ధం ఆడరాదు. ఎట్టి పరిస్థితుల్లో దీక్షా సమయంలో కోపాన్ని నిగ్రహించుకోవాలి. దీక్షా సమయంలో ఎవరిని శపించడము లేదా తిట్టడము అటువంటి పనులు చేయరాదు. మీరు దీక్షను ఇంట్లోనే పూర్తి చేస్తే దీక్ష అనంతరం మీ దగ్గరలో ఉన్న నారసింహ క్షేత్రం దర్శనం చేయండి. నేను ఈ సాధనను కర్ణాటక రాష్ట్రంలోని మేల్కోటి పట్టణంలో గల చలువ నారాయణ యోగా నారసింహ క్షేత్రంలో గురు సమక్షంలో చేశాను. ఒక్క రోజులోనే ఆ స్వామి స్వప్న దర్శనం ఇచ్చాడు. అయితే నా గురువు గారి రూపంలో నాకు దర్శనం దొరికింది. నా ప్రశ్నలకు కూడా సమాధానం ఇచ్చాడు ఆ పరంధాముడు. అంతటి శక్తివంతమైనది క్షేత్రము మేల్కోటి. ఇక సాధనా కాలం పూర్తయ్యేసరికి మీకు ఉన్న అన్ని సమస్యలకి ఆ స్వామి మీకు పరిష్కార మార్గాన్ని చూపుతాడు. కావలసిందల్లా మీకు నమ్మకముగా భక్తి విశ్వాసములతో ఈ మంత్ర సాధన చేయడమే. ఇక మంత్రాన్ని రహస్యంగా చేయాలి. మంత్ర సాధన చేస్తున్నట్లు ఎవరికీ తెలియపరచకూడదు. ఈ మంత్రాన్ని మీరెవరికి కూడా ఉపదేశం చేయకూడదు. ఎందుకంటే ఇది మీకు విద్య కాదు. ఇది కేవలం మీకు సమస్య తీర్చడానికి వీలుగానే నేను ఉపదేశం చేస్తున్నాను. వెన్ను నిటారుగా ఉంచుకుని తూర్పుకి అభిముఖముగా కూర్చొని నాతో పాటు మంత్రాన్ని 3 సార్లు పఠించండి. ఓం నరం 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 యోగా నారసింహాయ నమః. ఆత్మీయ సాధకులారా, ఈ మంత్రాన్ని నియమనిష్టలతో జాగ్రత్తగా చేయాలి. ఎటువంటి పొరపాట్లు చేసినా ఆ
నారసింహస్వామి యొక్క ఉగ్ర రూపానికి గురి కావలసి ఉంటుంది. బహు జాగ్రత్తగా వ్యవహరిస్తూ మంత్ర సాధన చేసి మీకున్న సకల సమస్యలను తొలగించుకొని మిమ్మల్ని మీ కుటుంబాన్ని రక్షించుకొని ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ సదా లోకక్షేమం కోరుకుంటూ మీ స్వామి త్రిపుర ఆనంద